So hello everyone. This session we discussing about geography topics and next వచ్చే టాపిక్ కోపెన్ క్లైమేట్ క్లాసిఫికేషన్. ఈ కోపెన్ క్లైమేట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఈ కోపెన్ క్లైమేట్ క్లాసిఫికేషన్ వాజ్ డెవలప్డ్ బై వాల్డమీర్ కోపెన్ మోర్ దాన్ ఏ సెంచరీ ఎగో బికాస్ కోపెన్ వాజ్ ఏ బాటనిస్ట్ అనమాట. ఈ హెవీలీ టైస్ క్లైమేట్ టు వెజిటేషన్ అనమాట. ఎక్కువగా టైస్ క్లైమేట్ టు వెజిటేషన్తో ఎక్కువగా ఈయన క్లైమేట్ కంపేర్ చేసి చూస్తారు. కోపెన్ క్లైమేట్ క్లాసిఫికేషను ది క్లాసిఫికేషన్ ఎవరు డెవలప్ చేశారంటే వాల్డమీర్ కోపెన్ అనమాట. అలాగే ఇప్పుడు చూద్దాం. కోపెన్ ఐడెంటిఫైడ్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెజిటేషన్ అండ్ క్లైమేట్ అనమాట. అంటే ఈ కోపెన్ ఏం ఐడెంటిఫై చేశాడు? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెజిటేషన్కి క్లైమేట్కి క్లోజ్ రిలేషన్షిప్ ఉందని చెప్పి ఈ కోపెన్ అనే ఆయన చెప్తున్నారు అనమాట. హీ సెలెక్టెడ్ సెర్టెన్ వాల్యూస్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ అండ్ రిలేటెడ్ దెమ్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెజిటేషన్ అండ్ యూజ్డ్ దీస్ వాల్యూస్ ఫర్ క్లాసిఫైయింగ్ ద క్లైమేట్స్ అనమాట. అంటే ఈయన ఏం చెప్తున్నాడు? సెర్టెన్ వాల్యూస్ ఆఫ్ టెంపరేచర్ అలాగే ప్రెసిపిటేషన్ అంటే రైన్ఫాల్ రిలేటెడ్ డ్యామ్ టు ద ఈ రెండింటికి రిలేషన్ ఉంది, అందుకే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెజిటేషన్ అండ్ యూజ్డ్ దీస్ వాల్యూస్ ఫర్ క్లాసిఫైయింగ్ ద క్లైమేట్స్ అని చెప్పి ఈయన చెప్తున్నారు అనమాట. అలాగే కోపెన్ రికగ్నైజ్డ్ 5 మేజర్ క్లైమేటిక్ గ్రూప్స్, 4 ఆఫ్ దెమ్ ఆర్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ అండ్ 1 ఆన్ ప్రెసిపిటేషన్. అంటే ఈ కోపెన్ ఆయన ఏం చెప్తున్నారంటే రికగ్నైజ్ చేసి ఏంటంటే 5 మేజర్ క్లైమేటిక్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో 4 వచ్చి రిలేటెడ్ టు టెంపరేచర్ అనమాట. 4 వచ్చి రిలేటెడ్ టు టెంపరేచర్ అండ్ 1 ఈజ్ రిలేటెడ్ టు ప్రెసిపిటేషన్ అంటే రైన్ఫాల్ అనమాట. ఓకేనా అని చెప్పి ఈ కోపెన్ చెప్తున్నారు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి 4 వచ్చి టెంపరేచర్. ఫస్ట్ వచ్చి ట్రాపికల్ అనమాట. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద కోల్డెస్ట్ మంత్ ఈజ్ గ్రేటర్ దెన్ 18 అనమాట. యావరేజ్ వచ్చి ఎంతంటే లెస్ దాన్ 18 అనమాట. లెస్ దాన్ 18 డిగ్రీస్ అనమాట. ట్రాపికల్లో యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మంత్ వచ్చి. అలాగే డ్రై పొటెన్షియల్ ఎవాపరేషన్ ఎక్సీడ్స్ ప్రెసిపిటేషన్ అనమాట. అంటే ఎవాపరేషన్ అనేది ప్రెసిపిటేషన్ కన్నా ఎవాపరేషన్ అనేది ఎక్కువగా ఇక్కడ ఉంటుంది అనమాట. సెమీ యారిడ్లో ఎక్కువగా ఇది ఉంటుంది. డ్రై అంటే మీకు ఎక్కువగా ఇవి డిజర్ట్ ఏరియాస్లో ఎక్కువగా మీకు కనిపిస్తుంది. ఇలాంటివి క్యాక్టస్ అంటారు. అలాగే టెంపరేచర్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద కోల్డెస్ట్ మంత్ ఈజ్ లెస్ దాన్ -°C అనమాట, బట్ గ్రేటర్ దాన్ 18 డిగ్రీ. అలాగే కాంటినెంటల్ వచ్చి ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద కోల్డెస్ట్ మంత్ వచ్చి -3°C ఆర్ బిలో అనమాట. అలాగే పోలార్ రీజన్స్ వచ్చి యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే -10 అనమాట. థండర్ అలాగే ఐస్ క్యాప్ ఇవి బాగా ఎక్కువగా కోల్డర్ రీజన్స్ అనమాట. ఈ కోపెన్ క్లాసిఫికేషను. అలాగే లెటర్ కోడింగ్ ఇన్ కోపెన్ క్లైమేట్లో ఏఎం అంటారు. ఏ అంటే ట్రాపికల్, ఎం అంటే మాన్సూన్ సాన్ ట్రై చేసిన అనమాట. అంటే కొన్నిసార్లు అడుగుతాడు కోపెన్ క్లైమేట్ యొక్క కోడింగ్ కూడా అడుగుతాడు. ఏఎం అంటే కోపెన్ క్లైమేట్ కోడింగ్. ఇక్కడ ఏ వచ్చి ట్రాపికల్ అని అర్థం, ఏ వచ్చి ట్రాపికల్, ఇక్కడ ఎం అంటే మాన్సూన్ అని అర్థం అనమాట. అర్థమవుతుందా? ఇది ఏఎం సింబలైజ్ దిస్ కోపెన్ క్లైమేట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. ఈ ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తుంది ఈ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్లో చూద్దాం అనమాట. ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆర్ ది ఇంక్లినేషన్ ఆఫ్ ద సన్ రేస్ అనమాట. ది ఆర్టిక్ సర్కిల్, ఇది ఆర్టిక్ సర్కిల్ 60° నార్త్. అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 30° నార్త్. అలాగే ఈక్వేటర్, అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 30° సౌత్. అలాగే అంటార్టిక్ సర్కిల్ 60° నార్త్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి చూడు లో యాంగిల్ ఆఫ్ ఇన్కమింగ్ సన్లైట్ అంటే ఏంటి? ఇక్కడ సన్లైట్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనమాట. లో యాంగిల్ ఆఫ్, ఇక్కడ చూడండి సన్ రేస్ మన ఎర్త్ ఇలా ఉంటుంది కదా, ఈ రొటేట్ అయినప్పుడు పైన పోర్షన్ అంతా కూడా లో యాంగిల్ ఆఫ్ ఇన్కమింగ్ సన్లైట్. అందుకే మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది నార్త్ పోల్ అంటారు, ఇది సౌత్ పోల్ అంటారు. అందుకే ఇక్కడ ఎక్కువగా కోలర్ రీజన్స్ అనమాట. ఎందుకు? ఇక్కడ మీరు చూడండి క్లియర్గా సన్ రేస్ అనేది చాలా తక్కువ పడుతుంది, అందుకే ఎక్కువగా కోలర్ రీజన్స్ అనమాట. అలాగే ఇక్కడ సౌత్ చూడండి, ఇది కూడా మీకు సన్ రేస్ అనేది చాలా తక్కువ పడుతుంది, ఇవి కూడా కోలర్ రీజన్స్. అందుకే నార్త్ సౌత్ పోల్ దగ్గర ఎక్కువగా కూల్గా ఉంటుంది. అలాగే సన్ స్ట్రైక్స్ మాస్ డైరెక్ట్లీ, మిడిల్లో మాత్రం ఎక్కువగా సన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. అర్థమవుతుంది? కరేబియన్ ఐలాండ్స్, అలాగే ఈక్వేటర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా సన్ రేస్ అనేది ఎక్కువగా పడుతుంది. అందుకే మీరు ఎప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ ఎక్కువగా చూస్తే మీకు టెంపరేచర్ అనేది చాలా కూల్గా ఉంటుంది అనమాట. చాలా కోల్డ్ రీజన్స్ అనమాట అవి. నెక్స్ట్
ట్రాన్స్పరెన్సీ ఆఫ్ అట్మాస్ఫియర్, ఏరోసోల్, స్మోక్ సూత్, డస్ట్, వాటర్ వేపర్, క్లౌడ్స్ ఎఫెక్ట్స్ ట్రాన్స్పరెన్సీ. మోస్ట్ ఆఫ్ ద లైట్ రిసీవ్డ్ బై ద ఎర్త్ ఈజ్ స్కాటర్ లైట్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద రిసీవ్డ్ బై ద ఎర్త్ ఈజ్ స్కాటర్ లైట్ అంటే ఇదనమాట. ఇలా పడుతుంది చూసారా, అంటే ఆల్ డైరెక్షన్స్ అనమాట. అంటే ఒక డైరెక్షన్స్ కాకుండా ఆల్ డైరెక్షన్స్ నుంచి వస్తుంది, దాన్నే స్కాటర్ లైట్ అంటారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద లైట్ రిసీవ్డ్ బై ఎర్త్ ఈజ్ స్కాటర్ డైరెక్షన్. ఇలాగా దీన్ని స్కాటర్ డైరెక్షన్. Absorption of solar radiation takes place if the obstructing particles happen to be water vapor, ozone molecules, carbon dioxide molecules or clouds anamata. Absorption of solar radiation takes place if the obstructing particles happen to water vapor, ozone molecules, carbon dioxide molecules or clouds anamata. Next, if the wavelength x of the radiation is more than the radius of the obstructing particles such as gas, then radiation scattering occurs. If the wavelength is less than the obstructing particles such as dust particle, then the total reflection occurs. Observe sees blue light from all direction in the sky, but red light forms. Air molecules, red light. Okay. నెక్స్ట్ వచ్చి మడ్ వాల్కనో. అసలు మడ్ వాల్కనో అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. వాట్ ఈజ్ మడ్ వాల్కనో? మడ్ వాల్కనో ఫార్మ్డ్ వెన్ మడ్ రైజెస్ అప్వర్డ్ త్రూ సెడిమెంట్ లేయర్స్ అనమాట. అప్వర్డ్ అనమాట. దిస్ మడ్ రైజెస్ అప్వర్డ్ త్రూ సెడిమెంట్ లేయర్స్ క్రియేటెడ్ బై ఎ మిక్సర్ ఆఫ్ మడ్ ప్లస్ వాటర్ ప్లస్ గ్యాసెస్ కమింగ్ ఫ్రమ్ డీప్ అండర్ గ్రౌండ్ అనమాట. ఈ మడ్ వాల్కనో ఎలా ఫామ్ అవుతుంది? మిక్సర్ ఆఫ్ మడ్ ప్లస్ వాటర్ ప్లస్ గ్యాసెస్, ఈ మూడు మిక్స్ అయ్యి మడ్ వాల్కనో అనేది ఫామ్ అవుతుంది. యూజువల్లీ యాజ్ ఎ షాలో క్రాటర్స్ అనమాట. వీటిని క్రాటర్స్ అంటారు. యూజువల్లీ షాలో క్రాటర్స్ రిలీజింగ్ మడ్ పీరియాడికల్లీ రిపీటెడ్ ఎరప్షన్స్ ఫ్రమ్ కోన్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఎక్కువగా ఎరప్షన్స్ అనేవి బాగా జరుగుతాయి. కోన్స్ ఆర్ సాఫ్ట్ అండ్ ఈజీలీ ఎరోడెడ్ అనమాట. చాలా సాఫ్ట్గా అండ్ ఈజీగా ఎరోడ్ అయిపోతుంది. బిహేవియర్ సిమిలర్ టు లావా వాల్కనో. సేమ్ ఈ మడ్ వాల్కనో లావా వాల్కనో సిమిలర్గా ఉంటుంది. బట్ ఎరప్షన్స్ రిలీజ్ మడ్ అండ్ గ్యాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ లావా. ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ ఏంటంటే ఎరప్షన్స్ అనేవి దేనిలో వస్తుంది? మడ్ వస్తుంది. లావా అంటే అగ్గి వస్తుంది. ఇక్కడ ఏంటి? మడ్ అనమాట. అంటే బురదలో ఇలాగా, అలాగే గ్యాసెస్ రూపంలో ఇక్కడ ఎరప్షన్ అనేది జరుగుతుంది అనమాట. Instead of lava. Formation process. Some form due to hot spring activity where gases and water react with rocks anamata. Common in oil field regions with young sedimentary rocks. ఎక్కువగా ఎక్కడ కామన్ అంటే ఆయిల్ ఫీల్డ్ రీజన్స్, అలాగే విత్ యంగ్ సెడిమెంటరీ రాక్స్ దగ్గర ఎక్కువగా ఈ మడ్ వాల్కనోస్ అనేది మీకు కనిపిస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మడ్ వాల్కో అనేది రీసెంట్గా ఉన్న న్యూస్, కాకపోతే కొత్తగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువగా అడుగుతాడు అనమాట. విత్ మడ్ వాల్కనోస్ ఈ సీన్ ఇన్ ఆయిల్ ఫీల్డ్ రీజన్స్ విత్ యంగ్ సెడిమెంటరీ రాక్స్. యంగ్ బదులు ఓల్డర్ సెడిమెంటరీ రాక్స్ అని ఎగ్జామ్లో అలా పెడుతుంటాడు. స్టేట్మెంట్ వచ్చి రాంగ్. ఎక్కువగా ఇది ఆయిల్ ఫీల్డ్ రీజన్స్ విత్ యంగ్ సెడిమెంటరీ రాక్స్లో ఎక్కువగా ఈ ఫార్మేషన్ అనేది అవుతుంది. అలాగే మడ్ వాల్కనోస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సెడిమెంటరీ వాల్కనోస్ ఆర్ గ్యాస్ ఆయిల్ వాల్కనోస్. ఈ మడ్ వాల్కనోస్ ఏమంటారు అంటే ఆల్సో నోన్ యాజ్ సెడిమెంటరీ వాల్కనోస్ ఆర్ గ్యాస్ ఆయిల్ వాల్కనోస్ అనమాట. టైప్స్ ఆఫ్ మడ్ పుల్స్. porridge spot, basin of boiling mud that erodes rocks. పాయింట్ కలర్డ్ బాయిలింగ్ మడ్ ఎల్లో గ్రీన్ బ్లూ డ్యూ టు మినరల్స్ అనమాట. కలర్డ్ బాయిలింగ్ మడ్ అనమాట, ఎల్లో గ్రీన్ డ్యూ టు మినరల్స్. అలాగే స్టీమ్ క్లౌడ్స్ మే ఎపియర్ డ్యూరింగ్ ఎరప్షన్స్ అనమాట. ఇలా స్ట్రీమ్స్ కూడా ఈ ఎరప్షన్ జరిగినప్పుడు మీకు కనిపిస్తుంది. మడ్ ఎరప్షన్, మడ్ వాటర్ గ్యాసెస్ రిలీజ్డ్ దట్ సర్ఫేస్ లేయర్స్ అకరెన్స్ ఫౌండ్ ఆన్ ల్యాండ్ అండ్ ఆన్ వాషన్ ఫ్లోర్ మే చేంజ్ కోస్టల్ టోపోగ్రఫీని చేంజ్ చేయొచ్చు. ఇన్ మెరైన్ ఏరియాస్ దే క్యాన్ ఫార్మ్ ఐలాండ్స్ ఆర్ సీబెడ్ ఫ్యూచర్స్ అనమాట. ఇది గ్యాస్ ప్రెజర్ మడ్ వాల్కనో. చూడండి, మీథేన్ అండ్ హైడ్రో కార్బన్ గ్యాసెస్ బిల్డ్ ప్రెజర్ అండర్ గ్రౌండ్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి అడుగుతాడు, విచ్ గ్యాసెస్ బిల్డ్ ప్రెజర్ అండర్ గ్రౌండ్ దిస్ మడ్ వాల్కనో అంటే మీథేన్ అండ్ హైడ్రో కార్బన్ గ్యాసెస్. మీథేన్ అండ్ హైడ్రో కార్బన్ గ్యాసెస్ గ్యాస్ ప్రెజర్ పుషెస్ అనమాట మడ్ టు ద సర్ఫేస్ ఫార్మింగ్ మడ్ కోన్స్ అనమాట. ఎలాగ వస్తుంది వాల్కనోస్. అరౌండ్ 1000 మడ్ వాల్కనోస్ ఐడెంటిఫై వరల్డ్ వైడ్, ఫౌండ్ మెయిన్లీ ఇన్ ల్యాండ్ అండ్ షాలో వాటర్ రీజన్స్. ఎక్కువగా ల్యాండ్ మీద, అలాగే షాలో వాటర్ రీజన్స్ మీద ఎక్కువగా ఈ మడ్ వాల్కనోస్ అనేది కనిపిస్తుంది. ఇయర్లీ ఎన్ని ఉన్నాయంటే 1000 మడ్ వాల్కనోస్ ఆర్ దేర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్కువగా ఈ బిల్డ్ ప్రెజర్ ఏంటంటే మీథేన్. ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎగ్జామ్లో అయితే మ్యాక్సిమం 100% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీథేన్ అండ్ హైడ్రో కార్బన్ గ్యాసెస్ బిల్డ్ ప్రెజర్ అండర్ గ్రౌండ్ అనమాట. అలాగే మడ్ ఎరప్షన్
ఇదొకటి ఇంపార్టెంట్ అడిగే స్టేట్మెంట్స్. అలాగే ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఫౌండ్ మెయిన్ ఇన్ ల్యాండ్ అండ్ చాలా వాటర్ రీజన్స్ ఉన్న కింద ప్రెజరైజ్ చేసిన అండర్ గ్రౌండ్ నుంచి గ్యాసెస్ ఏంటంటే మీథేన్ అండ్ హైడ్రో కార్బన్ గ్యాసెస్ అనమాట. అలాగే ఎక్కువగా కామన్ ఇన్ ఆయిల్ ఫీల్డ్ రీజన్స్. అలాగే యంగ్ సెడిమెంటరీ రాక్స్ మడ్ వాల్కనోస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సెడిమెంటరీ వాల్కనోస్ ఆర్ గ్యాస్ ఆయిల్ వాల్కనోస్ అనమాట. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే దీస్ ఎరప్షన్స్ రిలీజ్ మడ్ అండ్ గ్యాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ లావా క్రియేటెడ్ బై మిక్చర్ ఆఫ్ మడ్ వాటర్ అండ్ గ్యాసెస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.